అమరన్న సలాడు ఓం శాంతి శాంతి तेजस्वी रामगीतमस्तु ओम शांति मंगलम गोसवीराय सार्वभौमाय मंगलम मंगलाय वल्लभाय प्रभावीराय देवदत्तदे नित्यमंगलम श्री वल्लभारंभा विघ्नो सनिवत्तराम आचार्य చూడమని చెప్పబోయా సాదత్ ఇలా చూడండి అన్న ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఏవో పంచి సైడ్ పిలుచుకోండి దగ్గర వెళ్ళండి ఓకే ఓకే ప్లీజ్ కొద్దిగా మీరంతా సైడ్ ఉంటే వెనక వాళ్ళకంటే డైరెక్టర్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి అమ్మగారు మన భూనమ్మ గారు మన కూడా చేసినందుకు బీకోట మండల ప్రజల తరఫున ఈరోజు మన నియోజకవర్గానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బీకోట మండలానికి విచ్చేసినటువంటి నారా భువనేశ్వరమ్మ గారికి వేదిక పైనటువంటి పలమనే కుప్పం నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మహిళా సోదరిమణులకు పత్రికా విలేకరులకు నా హృదయనీరు అందించేటువంటి కార్యక్రమం ఈరోజు మళ్ళీ పునః ప్రారంభించాం. ఎందుకంటే 2016లోనే ఇదే మార్కెట్ యార్డ్ లో పెద్దలు పూజలు నారా భువనేశ్వరమ్మ గారు ఆ రోజు వచ్చి
ఇక్కడనే ఇదే కార్యక్రమం ఆ రోజు ప్రారంభించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ 2016లో ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి సౌకర్యం కూడా ఆ రోజు లేదు. ఆ రోజు వారు ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో ఇక్కడ మనం ఆ రోజు ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆమె చూసినటువంటి మార్కెట్ యార్డ్ 2019కే దాదాపు 3 కోట్ల రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్లు కానీ అదేవిధంగా మౌలికమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ ఒక సెమీ మరి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లాంటిది డ్రైన్ యూనిట్ కానీ అన్ని కార్యక్రమాలు 2019 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వంలో ఒక్క చిన్న కార్యక్రమం కూడా ఈ మార్కెట్ యార్డ్ లో జరిగినటువంటి సందర్భం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. అయితే మళ్ళీ ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ భారతదేశంలో అత్యధికమైనటువంటి మ్యాండేట్ ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ముఖ్యమంత్రి చేసినటువంటి సందర్భంలో ఈ మార్కెట్ యార్డ్ లో రాబోయే కాలంలో ఇంకా మనకు షాపింగ్ కాంప్లెక్స్ ఒక 30 షాపులు ఇక్కడ ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా మనకు రామకుప్పం బార్డర్లో ఏదైతే ఉందో అక్కడ మనకు ఈ మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి మామిడికాయల మండీలు కానీ ఇక్కడ మనకు కావాల్సినటువంటి టమాటాకు సంబంధించినటువంటి మండీలు కానీ ఇదే మార్కెట్ యార్డ్ తరఫున ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తే అది పూర్తిగా కూడా ఫౌండేషన్ వేసి ఈ రోజు కూడా మనకు పైన కమ్ములు నిలబడతా ఉంటే అది చూసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదట దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి ఆయన శాంక్షన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా.